రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ మాదాపూర్ లో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగు చూస్తుంది. సమతామూర్తి చిట్ ఫండ్ పేరుతో కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు మోసగాళ్లు. చిట్టి వేసిన ప్రతి సభ్యునికి 4 నెలల నగదు ఇచ్చేస్తున్నట్టు ఒప్పందం చేసుకుని బాధితులను మోసం చేశారు. ఎల్బీ నగర్ కూకట్పల్లి బ్రాంచ్ లు నెల క్రితమే మూసివేసి మాదాపూర్ బ్రాంచ్ కు వస్తే నగదు చెల్లిస్తామని తెలిపారు. బాధితులకు న్యాయం జరగకపోవడంతో 2 నెలల క్రితం మాదాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు శ్రీనివాస్, రాకేష్, గణేష్, జ్యోతి అనే వారిపై కేసులు పెట్టారు. ఇరవై నెలలు, 25 నెలలు, 30 నెలలు, 50 నెలలు ఇలా చిట్స్ ఉన్నాయి. సో 50 మంత్స్ 10 lakhs చేస్తే పర్ మంత్ 20,000 కట్టాలి. కమిషన్ బోను పర్ 3,000 14,000 కట్టాలి. ఈజీ ఉంటది కదా అనే వే తోటి వీళ్ళు కూడా రిజిస్టర్డ్ అని పెట్టారు. సో అని చెప్పి అందరు వేసాము. సో 4th మంత్ అందరికి కమిట్మెంట్ ఇచ్చారు. ఒక 1 lakh వాళ్ళకి, 10 lakhs వాళ్ళకి, 5 lakhs వాళ్ళకి, 20 lakhs వాళ్ళకి, 50 lakhs వాళ్ళకి, 1 crore చిట్ కూడా కమిట్మెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి 4th మంత్, 5th మంత్, 4th మంత్, 5th మంత్ వేసిన వాళ్ళందరికీ 4th మంత్. మాదాపూర్ లో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగు చూస్తుంది. సమతామూర్తి చిట్ ఫండ్ పేరుతో కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు మోసగాళ్లు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర. సమతామూర్తి చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం చేశారని చెప్పుకోవచ్చు. అందులో ఆ సమతామూర్తి విగ్రహం కావచ్చు, చిన్నజీర స్వామి చిత్రాలు ముద్రించడంతో ఈ విధంగా బాధితులు కొంతమంది ఆకర్షితులయ్యారని చెప్పుకోవచ్చు. దీంతో ఆ చిట్ ఫండ్ వేసినట్టుగా ప్రతి సభ్యుడికి 4 నెలలు నగదు ఇస్తామంటూ కూడా ఒప్పందాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఒప్పందాలు ఉల్లంఘించారని చెప్పుకోవచ్చు. 2 షూరిటీలు సిద్ధం చేసుకుంటే చిట్టి డబ్బులు ఇచ్చేస్తామంటూ ఈ విధంగా నమ్మించి మోసం చేశారని చెప్పుకోవచ్చు. ఈ చిట్ ఫండ్ సమతామూర్తికి సంబంధించిన ఆ చిట్ ఫండ్ లో రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.